ఓకే. అంటే ఇప్పుడు ఎందుకు చేయాల్సొచ్చింది ఆ డబుల్ మీనింగ్ సాంగ్? అంటే దానికి వెనకాల రీజన్ డబుల్ మీనింగ్ సాంగ్ మీకు ఇందాక చెప్పాను కదండి, ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు, కొంచెం కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారని. సో అలా అనమాట ఒక వ్యక్తిని ఫేస్ చేయాల్సి వచ్చింది మేము. సో ఆ వ్యక్తి వల్ల ఇలా చేయాల్సి వచ్చిందండి అంతే. ఓకే. ఆ సాంగ్ రిలీజ్ అయిందా? ఆ సాంగ్ రిలీజ్ అయ్యి ఇన్స్టాలో మామూలుగా ట్రోల్ అవ్వలేదు, ఇన్స్టాలో ఒక వేరే లెవెల్లో ట్రోల్ అయిపోయింది. ఓకే. అంటే దాంతో వంశీకి ఫేమ్ వచ్చిందని అనుకుంటున్నావా? ఫేమ్ వచ్చింది, అంటే లైక్ ఫేమ్ వచ్చింది, అది ఎంత ఇంప్రెసివ్ ఫేమ్ అని నేను అనుకోవట్లేదు. ఓకే. అంటే ఎట్లా ఫర్దర్ గా ఓకే ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది? ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి వంశీ? ఫోక్ సాంగ్స్ అనే కాదండి, ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చెప్పా అవకాశాలు ఏది వచ్చినా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు కూడా అంతే, అవకాశాలు ఏది వచ్చినా యూటిలైజ్ చేసుకోవాలనే అంబిషన్ తోటే ఉన్నానండి. సో ఫోక్ సాంగ్స్ అనే కాదు, నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ కానీ ఆర్ఎల్స్ మూవీ ఛాన్సెస్ కానీ ఏది వచ్చినా, సో ఏ దాన్ని మనము బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాను. అంటే వంశీ డాన్స్ కొరియోగ్రఫీగా ఒక మంచి ఛాన్స్ వచ్చింది, యాక్టర్గా ఒక మంచి ఛాన్స్ వచ్చిందంటే ఏది చూస్ చేసుకుంటాడు? రెండు చూస్ చేసుకునే ఆప్షన్ ఉండదా? ఓకే, వస్తే అంటే ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడానికి అంతే. నాకు యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. సో యాక్టింగ్ డాన్స్ నేర్చుకుంటే సో యాక్టింగ్లో ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో డాన్స్ మంచిగా నేర్చుకున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హీరోస్లో ఎవరే కానీ అంత డాన్స్ మంచిగా అరే ఈ డాన్స్ చాలా బాగుంది, డాన్స్ మంచిగా చేశాడు అని అంత ఇంప్రెసివ్గా ఎవరు లేరు. సో మనం ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో అలా నేర్చుకొని అదే పనిగా నేను 2017 నుంచి నేర్చుకుంటున్నాను మా మాస్టర్ దగ్గరే. 2017 నుంచి నేర్చుకుని మళ్ళీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసి అలా ఇలా చేస్తూ ఉంటున్నాను. వంశీ, కడప నుంచి హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆఫర్స్ రాని టైంలో మళ్ళీ కడప వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనుకున్నావా? రిటర్న్ బ్యాక్ సర్దుకోడి అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి, మీకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అలా ఫినాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు అరే ఎందుకురా బాబు ఇదంతా అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటాము. మళ్ళీ ఏదో ఒకటి మోటివేషన్ వీడియోనో ఇంకోటి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడే ఉండాలి, సర్వైవ్ అవ్వాలి, ఇక్కడే చావో బతుకు ఇక్కడే అని చెప్పేసి వెళ్ళిపోతామని. యాక్చువల్గా నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, సిస్టమ్ ముందు కూర్చొని అలా ఇలా అది ఇంట్రెస్ట్ లేదు. సో అందుకు ఉన్నా బతికినా ఇక్కడే చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నానండి. మేబీ ఇంకొక 2 years అవ్వచ్చు, 1 year పట్టచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు. సక్సెస్ అనేది నేను చూస్తాను, బట్ టైం టేకింగ్ అంతే. సక్సెస్ అనేది కంపల్సరీ నేను చూస్తాను. అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఈ ఫోక్ సాంగ్స్ని సినిమాల్లో కూడా వాడేస్తున్నారు, ఇండియాలోనే ట్రెండింగ్ ఉంది సాంగ్ అని చెప్పి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఏంటి ఈ ఫోక్ సర్కిల్ ఎట్లుంది, అసలు ఎట్లా అక్కడ సాంగ్స్ ఎట్లా షూట్ అవుతుంటాయి, అసలు ఏంటి ఆ టీం ఎలా ఉంటుంది? ఆ టీం అంటేనండి, ఇప్పుడు ఫోక్ సాంగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6కి ఆ టైంకి టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేసుకుంటారు, టెంకాయ హారతి ఇచ్చేసి స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఫోక్ సాంగ్స్ అన్నీ 1 dayలో షూట్ చేస్తారు. అంత డ్యాన్స్ ఉండి డాన్సెస్ కొంచెం అది ఇది కొంచెం లెంత్ ఉంది, సాంగ్ కొంచెం మంచిగా రావాలి, డ్యాన్స్ కొంచెం ఎక్కువ ఉంది అంటే అది 2 days 3 days పట్టచ్చు. సో అలా అనమాట. మ్యాక్సిమం లిరికల్ ఉన్నవి, సో అలా ఇలా లొకేషన్ చేంజ్ చేయకుండా ఒకటే ఊర్లో జరిగేటి అలా అయితే 1 dayలోనే చేసేస్తారు. సో 1 dayలో అంటే యాక్టర్స్ ఉండరు, మళ్ళీ దానికి ప్రొడ్యూసర్స్, కెమెరామ్యాను, లైట్ డిపార్ట్మెంట్, సో వీళ్ళందరూ కలిసి ఒక రోజులోనే షూట్ చేసేస్తారు. కొంచెం లేట్ అయినా 2 రోజులు అంతకుమించి పట్టదండి.